వెల్కమ్ టు వీబీసీ ఆన్ టీవీ. రాష్ట్రంలో సూర్యుడు బగబగ మండుతున్నాడు. ఎండల వేడిమికి తట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్న జనాలు ఈ ఎండ వేడిమి నుంచి ఈ వడగాల్పులకి వడదెబ్బలకి చాలా మంది ప్రాణాలు కోల్పోయే స్థితిలో ఉన్నారు. స్థితికి వెళ్తున్నారు. అసలు ఈ ఎండ వేడిమి తట్టుకోవడం ఎలాగా, వడగాల్పులను తీసి తప్పించుకోవడం ఎలా, ఒకవేళ వడగాల్పు తగిలితే వాళ్ళ నుంచి వాళ్ళకి ప్రథమ చికిత్స చేయండి అని మన వైద్యులు మనతో వాళ్ళని అడిగి తెలుసుకుందాము రండి. నమస్తే అండి. నేను ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆత్రేయపురం నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు హైమ. నేను ఇక్కడ వైద్యాధికారిగా పనిచేస్తున్నాను. ఇప్పుడు జరుగుతున్న ఎండాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మాట్లాడదామని మేము ముందుకొచ్చాము. ఎలాగో బయటికి వెళ్తున్నప్పుడు అందరూ బయట పని చూసుకున్నప్పుడు అంతా కూడా వారి దగ్గర వాటర్ బాటిల్స్ క్యారీ చేసేలా చూసుకోండి. అలాగే రోడ్ సైడ్ ఐస్ వేసిన వాటర్ కానీ అలాంటివి తీసుకోవడం వల్ల కూడా చాలా హానికరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎండాకాలం వల్ల బయట తిరగడం వల్ల ఎండ వల్ల జ్వరాలు వస్తున్నాయి అందరికి. ఆ బయట ఐస్ వేసిన నీళ్లు తాగడం కానీ, బళ్ళ దగ్గర చెరుకు రసాలు కానీ దేనికైనా తీసుకున్నప్పుడు కూడా దాని వల్ల గొంతు నొప్పి కానీ జ్వరాలు కానీ రావడం ఎక్కువ అవుతుంది. కాబట్టి మీరు బయటికి వెళ్ళినప్పుడు మీ చేతితోనే ఇంటి నుంచి ఒక వాటర్ బాటిల్ క్యారీ చేయడం వల్ల మీకు బయటికి వెళ్ళిన అలసట వచ్చినా కూడా వాటర్ అస్తమానం తాగడానికి వీలుగా ఉంటుంది. అలాగే ఎండ దెబ్బ నుంచి మనం కాపాడుకోవడానికి కొంచెం చల్లదనం తెచ్చే ఫ్రూట్స్ ఉంటాయి. కర్బూజా పళ్ళు కానీ, పుచ్చకాయలు కానీ అలాంటివి ఎక్కువ తీసుకున్నట్టయితే బాడీలో వాటర్ శాతం అనేది పెరుగుతుంది. కాబట్టి బయట ఎండలో ఎక్కువసేపు ఉన్నా కూడా ఆ నీరు శాతం ఉండడం వల్ల కొంచెం ఎక్కువ పని చేసుకోగలుగుతారు. అలాగే ఎక్కువసేపు అంటే మిట్ట మధ్యాహ్నం ఎండలో బయటికి వెళ్లకుండా పనులని త్వరగా చూసుకునేలాగా, అంటే ఉదయం 8 గంటల నుంచి 10 గంటల్లోపు కానీ, లేదు అంటే సాయంత్రం కొంచెం 4 దాటిన తర్వాత ఎండ కొంచెం తెరిపిస్తుంది కాబట్టి ఆ టైంలో పనులు చూసుకునేలాగా, మధ్యాహ్నం ఎక్కువ పనులు పెట్టుకోకుండా వెంటనే ఇంటికి తిరిగి వచ్చేసేలాగా చూసుకోండి. అలాగే ఫుడ్స్ కూడా కొంచెం లైట్ ఫుడ్స్, అంటే తేలిగ్గా తిళ్ళు ఏమన్నా ఉన్నా కానీ బయట జంక్ ఫుడ్ కానీ, మసాలా ఫుడ్స్ కానీ అవాయిడ్ చేసి ఇంట్లోనే కొంచెం లైట్ గా పెరుగు కానీ, సబ్జా నీళ్ళు వేసిన వాటర్ కానీ అలాంటివి తీసుకుంటా ఉంటే మనకి వాటర్ ఎక్కువ ఉండే బాడీలో మనకి వెంటనే హీట్ స్ట్రోక్ రాకుండా జాగ్రత్త పడవచ్చు. నమస్కారం అండి. నేను ఆత్రేయపురం మెడికల్ ఆఫీసర్. నా పేరు సౌమ్య. ఈ యొక్క సమయంలో నేను మనకి ఎండ దెబ్బ, అలాగే ఎండాకాలంలో వచ్చేటువంటి ఏవైతే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయో, అలానే దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే ఆ విషయంపై మీతో మాట్లాడాలనుకుంటున్నాను. అందరికీ తెలుసు, ఎండాకాలం అనగానే ఎక్కువ హీట్ ఉండడం వల్ల హీట్ స్ట్రోక్స్ అనేటువంటి వస్తూ ఉంటాయి. అంటే వడదెబ్బలు అనేటువంటి తగులుతా ఉంటాయి. దాని వల్ల కళ్ళు తిరిగి పడిపోవడం కానీ, లేదు అంటే ఉన్న చోటనే బాడీ అంతా బాగా వేడైపోయి విపరీతమైన చెమటలు పట్టడం కానీ, అలాగే కాళ్ళు చేతులు బాగా షివరింగ్ రావడం కానీ, లేదు అంటే విపరీతమైన నొప్పులు రావడం కానీ, ఇవన్నీ కూడా విపరీతమైన ఎండ ఉన్నప్పుడు వస్తూ ఉంటది. అలానే ఎండ ఎక్కువ ఉండడం వల్ల బాడీలో వాటర్ శాతం అంతా తగ్గిపోవడం వల్ల వాళ్ళు డిహైడ్రేట్ అయిపోతారు అనమాట. అంటే చాలా దాహం వేసినట్టు వాళ్ళకి అనిపించటం, గొంతు ఆరిపోయినట్టు అనిపించటం, కొంచెం కళ్ళు తిరిగినట్టు, కళ్ళు బయర్లు కమ్మినట్టు అనిపించటం, ఇవన్నీ ఉంటాయి. అయితే ఇవన్నీ ఎక్కువగా పనిలోకి వెళ్లే వాళ్ళకి, బయట ఎండలో ఎక్కువ పనిచేసే వాళ్ళకి కానీ, లేదు అంటే కనుక ఏదన్నా అవసరం ఉండి బయటికి ఏదైనా పని మీద బండి మీద వెళ్తున్న వాళ్ళకి కానీ ఎక్కువగా ఇవన్నీ వస్తూ ఉంటాయి. అయితే దీన్ని ఎలాగా మనం ప్రివెంట్ చేయాలి అంటే, మనకు అవి ఏమన్నా వచ్చినప్పుడు లక్షణాలు మనం వెంటనే ఏం చేయాలి అంటే కనుక, ఎప్పుడైనా కళ్ళు తిరిగినట్టు అనిపించినా కానీ ఎండలో ఉన్నప్పుడు వెంటనే ఒక నీడ ప్రదేశానికి, అంటే ఒకవేళ బాగా ఎండలలో ఉంటే కనుక ఎక్కడైతే చెట్టు ఉంటుందో ఆ చెట్టు నీడలోకి మనం వెళ్తే కనుక కొంచెం మన బాడీ ఆ యొక్క టెంపరేచర్ నుంచి కూల్ టెంపరేచర్ లోకి వస్తుంది. కాబట్టి కొంచెం శరీరం అనేటువంటిది చల్లబడుతుంది. అదే రీతిగా బాగా నీరసం అయిపోతారు కాబట్టి వెంటనే వాటర్, అక్కడ మీ దగ్గరలో గనక వాటర్ ఉంటే వాటర్ తాగడం, లేదు అంటే కనుక ఈ ఉపాధి హామీ పథకాలు పనుల్లోకి వెళ్లే వాళ్ళకి మా హెల్త్ డిపార్ట్మెంట్ ఓఆర్ఎస్ ప్యాకెట్స్ అనేటువంటివి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. సో అక్కడ మీకు ఆ ప్యాకెట్స్ అవైలబుల్ గా ఉంటే కనుక ఒక ప్యాకెట్ 1 లీటర్ వాటర్ లో కలుపుకుని వెంటనే తాగినట్లయితే మీకు ఆ బాడీకి కావాల్సినటువంటి ఏదైతే వాటర్ అవసరం ఉంటుందో అవి వెంటనే అందుతాయి. కాబట్టి వెంటనే కొంచెం ఆ బాడీ అనేటువంటిది మళ్ళీ మనలోకి రావడం అనేటువంటిది ఉంటుంది. ఒకవేళ ఏమన్నా పడిపోయినా కానీ కళ్ళు తిరిగి వెంటనే మీ దగ్గర ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వెళ్ళినట్లయితే కనుక అక్కడ మీకు ఉన్నటువంటి వైద్యులు, అలాగే స్టాఫ్ నర్సులు వాళ్ళు మీకు వెంటనే మీ బీపీ అది చెక్ చేసి దానికి తగ్గట్టుగా మీకు సెలైన్స్ పెట్టడం అనేటువంటిది జరుగుతుంది. చూసారుగా డాక్టర్ గారు చెప్పిన సలహాలు, సూచనలు. మధ్యాహ్నం మనం బయటకు రాకపోవడం మంచిది. అలాగే నీళ్లు ఎక్కువ తాగడం వల్ల కూడా మన ఆరోగ్యం బాగుంటుంది. అలాగే గర్భిణీలు, చిన్నపిల్లలు, వృద్ధులు చాలా ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా మన డాక్టర్ గారు తెలియజేశారు. మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంది. కెమెరామెన్ 7 గంటలతో
కిరణ్.